థ్యాంక్ యూ సో మచ్. అరవింద్ సార్ కూడా చాలా థ్యాంక్స్, సపోర్ట్ చేసినందుకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ డార్లింగ్ మ్యాగీ, తర్వాత మాట్లాడదాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. రేపు 4 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి. రేపు 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ గురించి ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారని నమ్ముతున్నాను నేను. అవి 19th రిలీజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరం కార్లో వచ్చి చూడన్నా చెప్పాలరా, అప్పుడు 2 ముక్కలు ప్రిపేర్ అయ్యండి అన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న మారుతి గారు, మీరు లేకపోతే ఈ స్టేజ్ ఎక్కువని కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాశి ఫర్ అటెండింగ్ దిస్ ఇన్ షార్ట్ నోటీస్. లవ్ యూ పాయల్, లవ్ యూ పూర్ణాజీ, అండ్ వేరెవర్ ఈషా, లవ్ ఫర్. మిస్ అవుతుంది యాక్చువల్లీ, ఫుల్ ప్రమోషన్స్లో తను లేదు, అండ్ తను కూడా చాలా బాధపడుతుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అంటే షో టీజర్ గురించి చెప్పండి. ఫస్ట్ రిలీజ్ అవ్వగానే ఎవరి నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి? అండ్ మీ గురించి అందరూ చెప్తున్నారు కథలుగా, అసలు మీరు ఏమాత్రం డైరెక్షన్ డిపార్ట్మెంట్ని భయపెట్టలేదని, అందరూ మీతో మళ్ళీ పనిచేద్దాం, ఎవరైతే మీతో పనిచేశారో వాళ్ళు మళ్ళీ మీతో పనిచేయాలని అనుకుంటున్నారని, అండ్ మీ పేరు పచ్చబొట్టుగా కూడా వేసుకున్నారని వాళ్ళు మీ మీద ఉన్న ఇష్టంతో. సో ఇవన్నీ నాకు తెలిసాయి. ఇవన్నీ నిజాలేనా? మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఓహో, అంటే మారుతి గారు లీక్ చేయకుండా ఉంటే ఎవరికి తెలిసేది కాదు. బట్ ఓకే, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈజ్ హియర్. సో గైస్ ఎక్కడ ఉన్నారు చేతులు ఎత్తండి. ఓ వచ్చారా, మీరు పారిపోయారు అనుకున్నామబ్బా. లవ్ యూ పీపుల్, లవ్ యూ. కోపంలో బికాజ్ నేను కొత్త ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి, లైక్ 120 మెంబర్స్ ఆన్ ద సెట్స్ నాకు కొత్త సార్. సో ఐమ్ జస్ట్ ఆ ఫ్రస్ట్రేషన్ లోడ్ దాంట్లో అరిచేసి ఉంటాను. సో ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్, అందర్ ప్రోడక్ట్ ఇది. సో లెట్స్ ఎంజాయ్ ద సక్సెస్. అయితే సక్సెస్ కాకుండా లెట్స్ ఎంజాయ్ ఇట్. సో దట్స్ ఆల్. అండ్ థ్యాంక్ యూ చెప్పాల్సి వస్తే దట్స్ అ బ్యూటిఫుల్, ఐ లవ్ ఇట్. ఓ సన్నీ గారు మనకి ఇచ్చారు కదా స్కోరు, ఇక్కడ మీకు ఇస్తుంది ఆ లైట్ స్కోరు. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నా కోఆపరేట్ చేసినందుకు. అండ్ ఎస్కే అన్న సారీ, బడ్జెట్ కొద్దిగా ఎక్కువ పెట్టించాను, ఐ నో దాట్, బట్ పేషెంట్లీ భరించినందుకు థ్యాంక్ యూ. నేను హ్యాపీ అన్న, నా ఫస్ట్ సినిమాకి సిరీస్కి ఇంత బడ్జెట్ ఇచ్చినందుకు ఐమ్ సో థ్యాంక్ యూ. ఏం మిగలదు, బట్ నెక్స్ట్ టైం చేద్దాం మనం. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. మారుతి గారు ఇన్వాల్వ్ అయిన ఈ ప్రాజెక్ట్లో పనిచేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు అర్జున్ రెడ్డి రాసినప్పటి నుంచి మారుతి గారితో చేయాలని వెయిట్ చేస్తున్నాను. ఈ కోరిక తీరింది. అలాగే మా ఎస్కేఎన్ గారు, మాది ఏలూరే సార్, ఇన్ని రోజులకి మనం కలిసి వర్క్ చేసాం, చాలా థ్యాంక్స్. మీకు కూడా చాలా ఆల్ ద బెస్ట్. అలాగే మా 3 రోజెస్ పూర్ణ గారు, పాయల్ గారు, ఈషా గారిది ఇదివరకు నేను బందిపోటు అని ఒక సినిమా రాశాను. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన రాశి కన్న గారికి, అందరికీ, మా టీం అందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గారికి, మా విజయసారథి గారికి, హరీష్ బ్రో, అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహాలో వస్తుంది ఈ నైట్ నుంచి, మీరందరూ దీన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆహా కంటెంట్ ఓరియంటెడ్గా ఇప్పుడు చాలా తీసుకొస్తుంది. నేను ఆహాలో డబ్బింగ్ కూడా ఒక 10 మూవీస్ రాశాను, తమిళ్ టు తెలుగు, కన్నడ టు తెలుగు, మలయాళం టు తెలుగు. ఇప్పుడు డైరెక్ట్ ఒరిజినల్ సిరీస్ ఇది. మీరంతా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని, మీరు బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సో ఒక ఆకాశంలో 2 గంటల నుంచి చందమామ కనిపించట్లేదు అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకోవద్దు. చందమామ రాశి కన్నా రూపంలో ఇక్కడికి వచ్చింది. నాకు రాశి కన్నా ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే నాకు రాశి కన్నా. ఎందుకంటే ఆవిడ చెన్నై ఆ సినిమా చేశారు కదా, అప్పటి నుంచి మీకు మెసేజ్ పెట్టా ప్రతిరోజు పండుగ అప్పుడు కూడా. అప్పటి నుంచి నేను రాశిని ఫాలో అవుతుండే. అబ్బా ఎంత బాగుంటుంది, ఎంత బాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పి అనుకోకుండానో అదృష్టవశాత్తు నేను రాశితో ప్రతిరోజు పండుగ అండ్ పక్కా కమర్షియల్ సినిమాలకి కో ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాను. రాశి అంటే డెడికేషన్ ఆర్టిస్ట్. ఒక టైం ఇప్పుడు ఆవిడ చాలా ముంబైలో ఒక బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ షోతో నేను మారుతి గారు అసోసియేటెడ్ అనే ఒక విషయంతో ఆవిడ వచ్చి ఈ టైం ఈరోజు ఇక్కడ స్పెండ్ చేస్తున్నారంటే, చాలామంది హీరోయిన్లు షూటింగ్కే లేట్గా వస్తారు, బట్ వేరే సినిమా ప్రమోషన్కి కూడా ఆవిడ ముందు వచ్చారంటే థ్యాంక్ యూ రాశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా స్నేహితుడు, నా సోల్మేట్ మారుతి గారు ఈ సినిమాకి దీనికి షో రన్నర్గా ఉన్నారు. ఆయన ఓ పక్కన ఓ పెద్ద సినిమా చేస్తున్నారు, ఓ పక్కన ఓ చిన్న సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన తీసిపోయే సినిమాలంటే నాకు తెలుసు, ప్రపంచానికి అనౌన్స్మెంట్ రావడం లేట్ అవ్వచ్చేమో, కానీ నాకు తెలుసు కాబట్టి అన్నీ తీస్తున్నా సరే
దీనికి నేను షో రన్నర్గా ఉంటాను, ఈ కాన్సెప్ట్ చేస్తాను ఎందుకు ముందు వచ్చారంటే ఆయనకి టెక్నాలజీ మీద ఉన్న ఒక గ్రిప్. ఒక 5D కెమెరా పెట్టి ఈ రోజుల్లోనే సినిమా తీసి ఒక 100 సినిమాలు, డిజిటల్ సినిమా విప్లవానికి డిజిటల్ సినిమా పితామహ ఎవరంటే డైరెక్టర్ మారుతి. ఎందుకంటే రీళ్లతో తప్ప మామూలుగా సినిమా తీయలేము అని అందరూ వెక్స్ అయిపోయిన రోజుల్లో లేదు, ఒక చిన్న కెమెరాతో ఫ్లెక్సిబుల్గా సినిమా తీయగలము అని చెప్పి ఆయన సక్సెస్ అవడమే కాకుండా ఒక ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్, ఆ రెవల్యూషన్ రావడానికి ఒక యూత్ సినిమా మళ్ళీ రెవల్యూషన్ తేజ గారి తర్వాత ఎవరు తీశారంటే మారుతి గారు. ఈ రోజుల్లో ఒక ప్రేమ కథా చిత్రంతో హారర్ జానరీ, హారర్ కామెడీ ట్రెండ్, ఒక బలిబల మడగాడు మహానుభావుడితో ఒక డిసీజ్. సో ఎప్పటికీ ఆయన ఒక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుంటారు. నెక్స్ట్ ఆయన సాధించబోయే ట్రెండ్ సెట్టర్ పక్కా కమర్షియల్. బట్ ఆయన మాత్రం ఎంత మాత్రం కమర్షియల్ కాదు, వెరీ హార్ట్ఫుల్ పర్సన్. డార్లింగ్ దీనికి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అంటే సరే నాకు షోరన్నర్గా కొంత అమౌంట్ వస్తుంది కదా, అది కూడా పెట్టే బడ్జెట్లో ముందు షో బాగుండాలని చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ టు మారుతి గారు ఫర్ ది హార్ట్ఫుల్ వర్డ్స్. ఎందుకంటే ఎప్పుడు టైం దొరుకుద్దా, పక్కనోడి జేబులో ఏముందా లాక్కుందానే, మన జేబులోని డబ్బులు కూడా పక్కనోడి జేబులో పెడదాం అనుకునే వ్యక్తులు చాలా అరుదుకుంటారు. అలాంటి అరుదైన వ్యక్తి మారుతి గారు. ఈ సినిమాని ఎందుకు వచ్చేస్తుందంటే ఇందులో ఉన్నది ఒక 3 బిజీ హీరోయిన్స్. వెబ్ సిరీస్ అనగానే అవకాశాలు లేని వాళ్ళని ఎవరిని పెట్టుకుని ఒక సిరీస్ చేసి ఒక ఛానల్కో ఒక ఓటీటీకో అమ్మేసి డబ్బులు చేసుకుందాం అనే రోజుల్లో ఒక 3 బిజీ హీరోయిన్స్, పాయల్, ఈషా, పూర్ణ, ముగ్గురు ఒక ప్రాపర్. అందుకే దీని అంటాను ఇది ఒక ఫీమేల్ ఆర్ఆర్ఆర్ అని. వాళ్ళు ముగ్గురు కూడా ఎంత బిజీ ఉన్నా పాయల్కి ఇక్కడ సినిమాలు ఉన్నాయి, పంజాబ్లో సినిమాలు ఉన్నాయి, బాలీవుడ్లో సినిమాలు ఉన్నాయి. ఆవిడకి సిరీస్ చేయాల్సిన అవసరం లేదు, నిజంగా సీరియస్గా అవసరం లేదు. బట్ ఒకసారి నేను కాల్ చేయగానే ఒకసారి ఆఫీస్కి వచ్చి ఆ కథ విని ఆ కథని బాగా ఎక్కించుకుని బాగుంది ఇది నేను చేస్తాను అని చెప్పి ఈరోజు తన ప్రజెన్స్తో ఈ సిరీస్కి ఒక లుక్ తెచ్చింది. ఎందుకు ఈరోజు ఈ సిరీస్ ఇదంటే అదేంటి పాయల్ సిరీస్ చేస్తుందా, పాయల్ చేయడం ఏంటి అనే ఫస్ట్ తన అథెంటిక్ దీంతో ఈ సిరీస్కి ఒక కళ తెచ్చింది. సో ఆ కళ తెచ్చిన పాయల్కి సో ఐ హ్యాట్స్ ఆఫ్ టు పాయల్. కంటెంట్ అని నమ్మిన వాళ్ళు ఎప్పుడూ అనక్కర్లేదు. పాయల్ని మనం చూసిన విధానం వేరు, ఆవిడ చేసిన సినిమాలు వేరు, తనలో ఉన్న యాక్టింగ్ ఎబిలిటీస్ ఏంటి, పొటెన్షియాలిటీ వేరు. ఆ పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా పెద్ద స్థాయికి వెళ్తారని నమ్ముతున్నాను. పాయల్ విల్ షూర్లీ రీచ్ హైట్స్, ఐ బిలీవ్. అలాగే పాయల్ స్నేహితుడిగా వచ్చి మాకందరికీ దగ్గరై ఇందులో ఒక ముఖ్య పాత్ర చేసిన సౌరవ్ బ్రదర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పూర్ణాను అవును సినిమా అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. చెప్పేచ్చా వైర్లో పూర్ణాని అవును సినిమా అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. ఎప్పుడు ఈ అమ్మాయి ఏంటి దెయ్యాలతో తిరుగుద్దేంటి, మంచి సినిమాలు చేయదేంటి, హర్రర్ చేస్తుందేంటి, ఫన్ ఉంటుంది కదా. అమ్మాయి చాలా ఎక్స్ప్రెసివ్ ఐస్ ఉన్నవాళ్ళు ఎంటర్టైన్మెంట్ కూడా బాగా పండిస్తారని ఒక ఇది ఉంటుంది. ఎప్పుడు పండించలేదేంటి అని ఎప్పటి నుంచి అనుకునేవాడిని. అప్పుడు నేను ఈ రోజుల్లో చేద్దాం అనుకున్నప్పుడు పెద్దదయింది, తర్వాత ఇంకో సినిమా చేస్తే చిన్నదయింది. సో ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది, అంతే కదా. సో ఫస్ట్ డే అమ్మాయిని ఆఫీస్కి పిలిచి నువ్వు ఇదంటే నన్ను ఎవరనుకున్నారు ఈ క్యారెక్టర్కి అని చెప్పింది, ఎస్కేనే అనుకున్నారు అని. సో పూర్ణ చాలా థ్యాంక్ యూ. ఇప్పటివరకు మిమ్మల్ని చూడని యాంగిల్ని ఇందులో అందరూ చూస్తారు. అలాగే మన తెలుగు అమ్మాయి ఈషా, నేను ఈ రోజుల్లోతో రేష్మాని పరిచయం చేసిన, రక్షితాన్ని పరిచయం చేసిన, అలాగే ఇప్పుడు రాబోయే బేబీతో వైష్ణవేర్ పరిచయం చేసిన, నెక్స్ట్ హారికాని పరిచయం చేస్తున్నా. నాకు తెలుగు అమ్మాయిలంటే ఒక ఎఫెక్షన్ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ మన అనే ఫీలింగ్. సో అలాగే ఈషాకి చాలా క్రిటికల్ టైంలో ఈ సిరీస్కి ఒక హీరోయిన్ అనుకున్నాం. ఆ హీరోయిన్ అనుకున్నప్పుడు కోవిడ్ వల్ల ఆ హీరోయిన్ చేయలేనప్పుడు మేము దివాళీకి అవుట్పుట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈషా లేదు నేను ఒక మలయాళం సినిమా చేస్తున్నా, దాన్ని పక్కన పెట్టి మీ సినిమాకి నేను పని చేస్తాను మీ సిరీస్కి అని చెప్పి ఈషా తన మొత్తం డేట్లు ఇచ్చి ఈరోజు తను మన మధ్య లేదు, అంటే గోవాలో ఉంది. సో ఆ సినిమాని కూడా పక్కన పెట్టి తెలుగు అమ్మాయి అంటే తెలుగు అమ్మాయి అని చెప్పి హార్ట్ టచ్ చేసిన నా ఈషాకి కూడా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్.
సో ఇంతమంది మేము ఇంత సమిష్టి కృషి చేస్తే ఈ రోజుకి 4 ఎపిసోడ్లు అందివ్వగలుగుతున్నాం నవంబర్ 12న. ఎందుకంటే నవంబర్ 12న 4 ఎపిసోడ్స్, నవంబర్ 19న 4 ఎపిసోడ్స్. ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే పెద్ద పెద్ద హిట్లైన మనీ హెయిస్ట్ అలాంటివి కూడా నేను ఒక రోజు కంప్లీట్ చేయలేకపోయాను. దాన్ని ఒక 15 డేస్ చేశాను. సో అబ్బా అక్కడ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి నేను చూడలేను అనే గిల్ట్ ఎవరికి లేకుండా 4 ఎపిసోడ్స్ ఈ వీక్ రిలీజ్ చేస్తున్నాం, 4 ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తున్నాం. బట్ 2 వీక్స్ పండగ ఉంటుంది, ఎందుకంటే ఇందులో కంటెంట్ ఉంది, ఎందుకంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి మెసేజ్ ఉంది, మంచి విషయం ఉంది. అలాగే ఇందులో సపోర్టింగ్ ఆర్టిస్ట్ కూడా హేమ, సత్యం రాజేష్, వైవా హర్ష, గోకరాజు గారు, ఇలాగ మొత్తం అందరూ సినిమా కాస్టింగ్, రవివర్మ గారు, మా రంగస్థలంలో చేసిన మహేష్ గారు, సో అందరూ, అలాగే కాటం రాయిడ్లో చేసిన సౌమ్య, సో అందరూ కూడా ఇది, అలాగే మన ఇస్మార్ట్ శంకర్కి పనిచేసిన కొరియోగ్రాఫర్ కుమార్, సో అందరూ ఒక సినిమా టీంతో, ఇది సిరీస్ కాదు 4 గంటల సినిమాని ఆహా వాళ్ళు 8 ఎపిసోడ్లుగా చేసి చాలా చాలా తక్కువ ధరకి 399 రూపాయల సరసమైన ధరకి డిస్కౌంట్ రూపంలో అందిస్తున్నారు. మీరు ఒక్క 399 రూపాయలు పెట్టి ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది చూడటమే కాకుండా దీనిలో ఉన్న విజయవంతమైన చిత్రాలు క్రాక్ చూడొచ్చు, అలాగే కలర్ ఫోటో చూడొచ్చు, రాబోయే వచ్చేసిన లవ్ స్టోరీ, రాబోయే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, డీజే టిల్లు, మా మంచి రోజు వచ్చి, ఇలాగే ఎన్నో సినిమాల్ని ఆహాలో చూడొచ్చు. సో మీరు థియేటర్ దగ్గరికి వెళ్ళబోతున్నారని టీవీలో ఉన్న ప్రేక్షకులకే థియేటర్నే మేము ముందుకు తీసుకొచ్చాం. సో ఐ రిక్వెస్ట్ నా ట్విట్టర్లో ఉండే ఫాలోవర్స్ అయితే ఏంటి, ఆల్ హీరోస్ అభిమానులు అయితే అందరికీ కూడా మీరు మేము పడిన కష్టానికి, మేము ఈ సిరీస్ని ప్రేమించిన ఇష్టానికి మీరు ఈ సిరీస్ని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము దీనికి సీక్వెలో, ప్రీక్వెలో, లేకపోతే దీనికి మించిన ఇంకో సబ్జెక్ట్ ఏదో మ్యాగీ మనం రాసుకున్నాంగా, కమిట్ అయ్యా, కమిట్మెంట్ ఇచ్చావు, రా రా. మీరు ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. ప్రామిస్ చేసి చెప్తే కానీ మిమ్మల్ని నమ్మట్లేదు. మ్యాగీని నేను చాలాసార్లు కోప్పడేవాడిని, ఎందుకంటే తను బడ్జెట్ పెంచేసేవాడు కాబట్టి. బట్ ఒకరోజు అడిగాడు, అన్న ఇది బడ్జెట్ పెరిగిపోయినా బట్ నాకు హెల్ప్ అవుద్ది, నాకు హెల్ప్ అయిన రోజున నేను నీకు హెల్ప్ అవుతాను అంటే జెన్యున్ మెంటాలిటీ. ఏదో ప్రొడ్యూసర్ని పక్కదారి పట్టించడం, అన్న నాకు హెల్ప్ అయితే నేను డైరెక్టర్గా ఎదుగుతా, నేను ఎదిగిన రోజు నీకే కదా అని. అందుకనే మ్యాగీ కోసం ఎన్ని రోజులు షూట్ క్యాన్సిల్ అయినా దీంట్లో ఎంత కష్టమైనా పెట్టి తీశాను. మ్యాగీ ఈజ్ లైక్ మై బ్రదర్. తన మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు బద్రీనాథ్ సినిమాకి పనిచేశాడు మా గీతా ఆర్ట్స్లో, అలాగే సంజయ్ లీలా బన్సారీ గారితో పనిచేశాడు. సో తన గ్రాఫ్ను ఇప్పటివరకు చూశారు, రేపటి నుంచో తన గ్రాఫ్ను మీరు చూస్తారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈ అవకాశం ఇచ్చిన ఆహాకి, అలాగే నా సోల్మేట్ మారుతికి. ఎవరిదన్నా మర్చిపోతే క్షమించండి, సక్సెస్ మీట్లో చెప్తాను. గీతా భగత్ గారికి థ్యాంక్ యూ అని మాకు అనిపించింది, అందుకని మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఇది ఏంటది? ఎవరిని చూసి నవ్వారు మీరు? ఆ లైట్లో నాకు కనిపించట్లేదే, చెప్పండి, వినిపిస్తే తెలుస్తుంది. నేను మై డైరెక్టర్ అండ్ మై రవి గారు ఇద్దరికి, మ్యాగీ అండ్ రవి. స్టోరీ రైటర్ రవి గారికి, మ్యాగీ గారికి ఇద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు 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 ఏమన్నా మారుతుందా అండి? ఇప్పుడు ఇంకో పేరు యాడ్ అవుతుందా చెప్పండి. ఎస్కేన్ గారు. ఇప్పుడు మారుతి గారు చూస్తున్నారు అలా? నేను ఇవ్వను. సర్కార్ షో అనే టైంలో నాకు 2 lakhs ఇవ్వట్లేదు. ఏంటండి 2? ఆహాలో సర్కార్ షోలో నిన్న యాక్చువల్లీ షూటింగ్ చేసిన టైంలో హీ హ్యాడ్ 2 lakhs బట్ హీ డిడ్ంట్ గివ్ మీ. నేను ఇవ్వను. ఓ, అక్కడ విన్ అయిన అమౌంట్ ఇవ్వలేదంటున్నారా? ఇది చిన్న రోజెస్, ఇది ఎంత, మేబీ ఇట్ విల్ బి లైక్ 1000 rupees అంతే కదా. కాదు, ఏమిటండి మీరు, ఆయన ఇంకో సినిమా ఇస్తానంటుంటే మీరు 2 లక్షల దగ్గర ఉన్నారే, ఏంటండి బాధ? మన సినిమా అంతేనా సార్ ఎస్కేన్ గారు? ఎస్కేఎన్ గారు, ఇది రోజెస్ మాత్రం మనం, ఎందుకంటే ఆవిడ స్పీచ్ మర్చిపోయి వేరే స్పీచ్లోకి వెళ్ళేటట్టున్నారు. పూర్ణ ప్లీజ్. అందరికీ నమస్కారం. సో ఎస్, ఫస్ట్ థ్యాంక్స్ టు ఎస్కేన్ గారు. అంటే ఈ స్క్రిప్ట్ నాకు వచ్చిన టైంలో ఐ వాజ్ లైక్, హూ థాట్ అబౌట్ దిస్? అంటే ఆ స్క్రిప్ట్లో ఉన్న కొన్ని డైలాగ్స్, చాలా డైలాగ్స్ నా లైఫ్లో అప్పుడప్పుడు మాట్లాడిన డైలాగ్స్. సో థ్యాంక్ యూ ఎస్కేన్ గారు అండ్ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నాకు ఇంకా ఒక లైఫ్, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ మై కెరియర్ చెప్పాలి. అంటే పూర్ణ అంటే
ఫ్రమ్ అవను ఎవ్రీ ఫిలిం సారీలో ఒక హీరోయిన్ కావాలంటే ఐ థింక్ దే విల్ రైట్ పూర్ణ. సో ఎవ్రీ ఫిలిం నాకు దే విల్ కమ్ విత్ కాస్ట్యూమ్ ట్రయల్స్ అంటే సారీసే ఉంటుంది. సో ఇట్స్ బీన్ సమ్ 10 years కంటిన్యూస్లీ ఐఎమ్ ఆన్ సారీస్ ఆన్ సెట్ అండ్ ఆన్ స్క్రీన్. సో దానికి ఒక బ్రేక్. అలాగే ఇంటూ క్యారెక్టర్కి పూర్ణ క్యారెక్టర్కి చాలా చాలా దగ్గర. అండ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాగీ అండ్ రవి, లేదంటే దిస్ ఇంటూ వుడెంట్ హ్యావ్ కమ్ సో గుడ్. డైలాగ్స్ కానీ మ్యాగీ ఈజ్ సచ్ అ ప్రామిసింగ్ డైరెక్టర్ చెప్పాలి. నేను ఫస్ట్ డే ఐ టోల్డ్ మ్యాగీ you're going to be the topmost director, 100% sure. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా మోల్డ్ చేయాలి అన్నీ మ్యాగీకి తెలుసు. అండ్ యూఆర్ గోయింగ్ టు బీ దేర్ మ్యాగీ. అండ్ మై చబ్బీ రవి గారు అంటే నాకు జస్ట్ నాట్ ది రైటర్, నాకు ఫుడ్లు కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు. ఈరోజు ఎక్కడి నుంచి బిర్యానీ తెప్పిద్దాం, ఐస్ క్రీమ్ ఎక్కడి నుంచి. సో అండ్ అలాగే రవి గారి గురించి ఒక సారీ దిస్ ఇస్ మన ఇద్దరికి ఉంది. ఫస్ట్ మీరు అడిగింది కదా ఈరోజు ఎవరికి ఇవ్వాలని, అవును, అప్పుడు నిజం చెప్పలేదు. ఓకే, ఆయన చెప్పలేదు అంటున్నారు. చెప్పలేదు, అడుగుదాం, నిలదీసేద్దాం తర్వాత. రవి గారికి నేను చెప్పిన చాలా డైలాగ్స్ రియల్ లైఫ్లో చాలా టైం విన్నిన డైలాగ్స్ కదా రవి గారు. ఈ లైట్ అవుచ్, అలాగే నాకు ఫుడ్ తినాలంటే నా కళ్ళకు నచ్చాలి, నా ముక్కుకు నచ్చాలి, ఆ తర్వాత నా నోరుకు నచ్చాలి, అంతే కదా. సో యూస్ టు టెల్ మీ ఈ డైలాగ్ చెప్పిన టైంలో ఈ డైలాగ్ ఒకటి మీరు తప్పు చెప్పకూడదు అంటే ఈ డైలాగ్ నా అంతే. సో థ్యాంక్ యూ రవి గారు, బికాస్ యూ గైస్ సపోర్టెడ్ మీ సో మచ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ రోజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, కమింగ్ టు మై బాలరెడ్డి గారు అంటే నాకు I love him. So this is my second film and I'm working one more film with him. So from Sundari film నాకు బాలరెడ్డి గారు అంటే we say that personal makeup man, hairdresser అలా అంటే నాకు ఒక్క ఛాన్స్ ఇంకా ఎవరైనా ఇస్తే I want my బాలరెడ్డి గారు for every my other films. So comfortable, he will, I don't know, every heroines will say kada Payal, I'm sure, because the way he lights, the way that beauty of a heroine, it comes out through the DOP obviously. So he got the best of all of three and he's such a calm cameraman sir. And yes, thanks to AHA Valu, thanks a lot. I'm so happy to be part of AHA. Naku idi Telugulo first series, Tamil I have already done, but Telugulo first series ade Teluguki it's only for Telugu వాళ్ళు ఆహా. సో దానిలో ఒక సిరీస్ చేయడం ఫస్ట్ టైం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు అజిత్ సార్, థ్యాంక్స్ టు నిఖిల్ గారు, థ్యాంక్స్ టు హర్షిత్ ప్రమోషన్ టైం, థ్యాంక్స్ అ లాట్ అందరికీ. ఇంకొక పెద్ద థ్యాంక్స్ చెప్పాలంటే ఎక్కడ మై బాబాయ్ సారథి గారు మార్నింగ్ ఎప్పుడు వెన్ క్యాన్ యూ కమ్, వెళ్ళిన టైంలో హీ విల్ సే వెన్ యూ హ్యావ్ టు కమ్. ఐ సో we gave him all our praise. ఇలాగే ఉండాలి సారథి గారు డేట్స్ కోసం అని సచ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ని చెప్పాలి. అండ్ అలాగ కూడా కాదు, మనం యాక్టింగ్ చేసిన టైంలో ఏదైనా తప్పు చేసి హీ విల్ బి సమ్ వే ఫార్ బట్ హీ విల్ కమ్ అండ్ హీ విల్ కరెక్ట్ అస్. సో ఇంకా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ అండ్ అవర్ లైట్ పీపుల్, అవర్ యూనిట్ పీపుల్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, బికాస్ దిస్ ఇస్ ద టైమ్ వీ హ్యావ్ టు సే థ్యాంక్స్. అందరికీ చాలా 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 థ్యాంక్స్. అలాగే నా co-artist Sankeet, such a great artist. Again, a big hero is going to come to Telugu. That's obviously Sankeet. So it was nice working with him. And thank you Rashi for coming here. And you are if we three roses are small, you are the big rose for us. Thank you so much Rashi. Rashi, this is for you. I love you so very much, sweetheart. బా, నిజంగా అందం అంతా ఒక చోటే ఉందేమో అనిపిస్తుంది. And thank you so much, Rashi, for coming here and making this night so beautiful and special with your presence. And in person also, she's a gem of a person. She always stood by me through thick and thin. In my low times, she was always there, passed me healing, positivity and boosted me. Thank you so very much, Rashi. Mwah. So, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎక్సైటెడ్గా ఉన్నాను, బికాజ్
the most awaited series, Three Roses, is going to release tomorrow in the morning. And oh my God, I'm really very, very excited for this one. And let's talk about Three Roses. So it's a story about three unapologetically flawed women. And through Three Roses, we are going to celebrate the spirit of womanhood. We are going to celebrate their friendship. We are going to celebrate their flaws. And we are going to celebrate these women who are unapologetic, you know, liberated, competitive, and yes, most of all, have minds. So that's why this movie is this web series, sorry, not movie, this web series is very special to me. And this is my second collaboration with AHA. Earlier I did Anganga Oka Aditi, and for that I have got a huge appreciation for my performance. And you know, it feels really good when your hard work, your efforts, your everything, you know, get acknowledged and appreciated by people. So thank you so much for that. Thanks to my Telugu audience, to everyone present here who have appreciated me for my performance. And today, I really want to thank Maruti Garu, first of all. Sir, I have been looking forward to work with you for a very long time, and through Three Roses, I've got that chance. And I hope you like my performance. Thank you for that. And SKN Garu, my bro, more than a producer, you are my friend now. And I'm so sorry if by chance I have annoyed you. So sorry for that. But he made me felt like a princess on the sets. So thank you so much for that. Every time. You know, I felt so special on the sets of Three Roses. And coming to Maggie, कहाँ है मेरा 2 मिनट वाला Maggie? कहाँ है वो इंसान? ये रहा. So Maggie, you are just amazing. I mean, I have a tremendous amount of respect for you, for your work, the clarity, vision, whatever you have. You're doing superbly good, and you have a bright future. और तुम्हारे साथ मुझे हिंदी बोलने का मौका मिला, which I really miss in Hyderabad. बहुत कम लोगों से हिंदी में बात होती है, तो loved working with you, loved spending time with you. And Ravi Garu, take it out, Naro. Your dialogues are getting viral everywhere. I read all the comments. You did a fantabulous job. So amazing, lovely working with you too. And Bal Reddy Garu, indeed, he did a fantabulous job. Is he here today? No? But yes, he did a fantabulous job. And whosoever, I mean everyone, whosoever is associated with Three Roses, thank you so very much. And just waiting for tomorrow. Let it get released and fingers crossed. Thank you once again. Thank you so much. త్రీ రోజెస్ ఇదో మహాసముద్రం వీళ్ళకి. ఎందుకంటే యాక్చువల్గా ఇది చాలా నేనేంటంటే అంతకుముందు కూడా ఏంటంటే నాకు ఏదన్నా ఎవరన్నా అడిగితే వెంటనే ఒక లైన్ చెప్పేయడం అలవాటు. అంటే స్పాట్లో ఏదన్నా కాంబినేషన్ ఉందా, ఏదన్నా చిన్న లైన్. అరవింద్ గారు ఒకసారి పిలిచి నన్ను మారుతూ ఏదన్నా ఆహాకి ఒక వెబ్ సిరీస్ లాంటిది ఏదన్నా ప్లాన్ చేయది అంటే, అప్పుడు యాక్చువల్గా నేను అలా ఆలోచిస్తున్నప్పుడు తెలియకుండా మా స్టైలిష్ శ్వేత లేడీస్ మీద ఎప్పుడన్నా ఒకటి తీయచ్చు కదండి ఇది అని చెప్పింది. చెప్తే నాకు వాళ్ళ రియల్ లైఫ్లో యాక్చువల్గా ఏంటంటే పెళ్లి చూపుల గురించి చాలా సఫర్ అవుతున్నారు చాలామంది అమ్మాయిలు. పెళ్లి చూపులు జరిగే టైంలో వాళ్ళు ఏంటంటే పెళ్ళి అనేది వాళ్ళ కెరీర్ ఆగిపోవడానికి కారణమయ్యే సందర్భాలు లాగా చాలామంది లైఫ్లో జరుగుతున్నాయి. అలాంటి దానిలో తను యాక్చువల్గా ఒక 2-3 లైఫ్స్ ఊరికే సరదాగా మాట్లాడుకుంటుంటే తనకు కూడా తెలియకుండానే ఆ లైఫ్స్ గురించి అరవింద్ గారికి వెళ్ళి నేను ఒక వెబ్ సిరీస్ లాగా జస్ట్ ఒక మూల కథలాగా ఆయనకి పాయింట్ చెప్పాను. చెప్పేసరికి ఆయన చాలా బాగుంది చేసేద్దామని అన్నారు. అన్న తర్వాత రవిని పిలిచి, రవి అప్పుడు నేను ప్రతిరోజు పండుగ చేస్తున్నప్పుడు రవి ఇట్లా 3 రోజెస్ అని ఒక కాన్సెప్ట్ ఇట్లా గర్ల్స్ మీద ఇది రాయాలి నువ్వు అని అన్నా. అంటే ఓకే సార్ అని మొదలు పెట్టాడు. రాసి ఇచ్చేయడమే అని అనుకున్నాడు. ఆ రోజు తోసాను పడవలోంచి, ఆ సముద్రంలోంచి.
ఇప్పటికీ పాపం ఈత కొడుతూనే మధ్య మధ్యలో చూసి నన్ను తోసేసావనుకుంటూ ఎన్నో అర్ధరాత్రులు నన్ను తిట్టుకున్న పైకి మాత్రం నేను కనపడినప్పుడు సార్ అసలు ఎక్సలెంట్గా వస్తుంది సార్, చాలా బాగా వస్తుంది సార్, అసలు ఎంత మంచిది నిర్ణయం తీసుకున్నారు సార్ ఆ రోజు మీరు అని. దీనికి తోడు నీకు తోడు ఎవడన్నా ఈ సముద్రంలో దూకితే బాగుంటుంది, ఎవడన్నా తోడు తెచ్చుకో అంటే మ్యాగీ అని ఒకడు ఉన్నాడు సార్, వాడు ఒకడు ప్రశాంతంగా తిరుగుతున్నాడు, వాడిని అలా ప్రశాంతంగా తిప్పడం నాకు ఇష్టం లేదు, వాడిని తెచ్చుకుంటాడు సార్, వాడు ఇంగ్లీష్తో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు, ఆడిని కూడా తోసేద్దాం సార్ అన్నాడు. సరే తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అసలు ఇది ఎస్కేఎన్ ఏంటంటే కొంచెం దూరంగా ఉండేవాడు, ఎందుకంటే నేను మామూలు మారుతి టాకీస్లో సినిమాలు చేసేటప్పుడు మనోడు దూరంగా ఉండేవాడు. నేను యాక్చువల్లీ ఎవరన్నా వచ్చి సినిమా చేసుకుంటా అంటే చేసుకోమనేవాడు, అది ఫ్లాప్ అయిపోయేది దాంతో పని. అట్లాగే నేనేంటంటే ఇది కూడా తోసేసాం ఇద్దరిని, జరుగుతునేసరికి ఎస్కేని పక్కనే రోజు రూమ్లో కూర్చున్నాడు. ఈ మధ్య ఒక 2 years నుంచి తనకి బాధ్యతలు ఎక్కువ పెట్టేసరికి ఇదేదో సముద్రంలాగా ఉంది, నేను కూడా మునిగిపోతానేమో అన్న భయంతో, ఏంటి డార్లింగ్ పరిస్థితి, అదేదో 3 రోజెస్ నువ్వు తోసినట్టున్నా వాళ్ళు ఏదో రాసుకుంటున్నారు, ఏంటి మ్యాటర్ అంటే అరవింద్ గారు ఇట్లా ఒప్పుకున్నారు, అది చేసేద్దాం, ఇట్లా డబ్బులు కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదులే, బాగుంటుందిలే అదంటే, సర్లే డబ్బుల గురించి ఏముందిలే, నువ్వు ఇన్వాల్వ్ అయితే చేసేద్దామని తను కొంచెం తోశాను అంతే. ఆ రోజు నుంచి దొరికినట్టు కొడుతున్నాడు అక్కడ సముద్రంలో. అది కొట్టడం అంటే అలా ఇలా కాదు, మధ్య మధ్యలో నాకు ఫోన్ చేసి నువ్వు తోసింది కాకుండా దీంట్లో ఏం మిగులుతున్నాయో తెలియట్లేదు, ఏం దొరుకుతున్నాయో అర్థం కావట్లేదు, నేను ఊరికే చిన్నదే సముద్రాన్ని దూకాను కానీ ఇదే స్విమ్మింగ్ పూల్ అనుకున్నాను కానీ ఇదో సముద్రం అనుకుని పాపం. అంటే ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని కష్టాలు పడుతున్నా కూడా పాపం నాకు వచ్చే ప్రెజర్కి రవికి ఫోన్ కొట్టేవాడిని, రవి ఏంటి 3rd episode రాసావా అని. రవి పాపం ఎక్కడో ఉండేవాడు సార్, అక్కడ అడగలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా తను పాపం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేశాడు. అలాగే మ్యాగీ అవతారానికి ఏంటంటే చాలా క్యాజువల్గా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అతన్ని మరీ చాలా చీప్గా తిట్టేసుకునేవాళ్ళం, కానీ చాలా టాలెంటెడ్. ఎందుకంటే తను నిజంగా ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఒక 120 మెంబర్స్ని క్రూని హ్యాండిల్ చేసేటప్పుడు ఆడు పక్కన ఎవడుంటే ఆడిని మస్ చేసేవాడు, ఆడికి అగ్గిపుల్లలు వెలిగిచ్చేసేవాడు. వాళ్ళ అమ్మని కూడా అన్నిసార్లు తలుచుకున్నాడో లేదో రోజు తలిచేవాడు మనోడు, వాళ్ళ అమ్మని చుట్టాలని అందరినీ తలుచుకునేవాడు. ఎందుకు అట్లాగే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అమ్మని అందరూ గుర్తొచ్చి, సార్ మేము ఇక్కడ పని చేయలేం, వెళ్ళి వాళ్ళని చూసుకుని వస్తాం ఒకసారి, రోజు మా అమ్మని మా నాన్నని అందరిని మీరు తలుస్తుంటే తట్టుకోలేకపోతున్నామని. ఇవాళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫేసులు కూడా దూరంగా కూర్చుంటున్నారు కానీ వెనకాల దగ్గరలో అట్లా. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళందరూ పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని, ఎందుకనంటే ఇక్కడ ఎస్కేని ఏంటంటే స్ట్రా వేసి తాగేస్తూ ఉంటాడు. ఈ స్ట్రా తనకి ఎవరు దొరుకుతాడంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంటే. వాళ్ళని స్ట్రా వేసుకుని కాకుండా ఇంక ఏదో కట్ చేసి తాగేసేవాడు. ఓ పక్క నుంచి ఇది పక్కన పెడితే ఆహా ఒక గ్రూప్ ఉండేది, వాళ్ళకి ఉండేది టెన్షన్, అదొక నరకం అన్నమాట. ఎస్కేనికి ఒక మాట చెప్పాలా వద్దా, ఈయన మూడు ఎలా ఉందో లేదో అసలు గబుక్కుని ఏమంటాడు, వాళ్ళు పైకి మాత్రం ఎస్కేన్ సార్ హౌ ఆర్ యూ సార్ ఎట్ ది రేట్ సింబల్ ఎస్కేన్ పెడతారు, కట్ చేస్తే వెనకాల కట్ చేసిన తర్వాత ఈ మహానుభావుడితో ఎందుకంటే మనకు పెట్టారు ఈయన పెట్టారు ఏంటంటే బాబు అని వాళ్ళు వెనకాల అనుకునేవాళ్ళు. కానీ ప్రొడక్ట్ చూసి వాళ్ళ నోర్లు మూసేసుకుని అరవింద్ గారికి చెప్పలేక అరవింద్ గారు నాకు ఫోన్ చేసి, అరే నీ మెడలో నాగరాజులాగా ఉండిపోయాడు కాబట్టి సరిపోయాడు, ఆడు గనక దిగి బయటికి రావాలి ఆడిని కొట్టి చంపేస్తానని నాకు డైరెక్ట్గా అరవింద్ గారు ఫోన్ చేశారు. ఆడొక పావులాగా నీ మెడలో నువ్వు అలా కాపాడుతున్నావు ఆడిని, ఆడు దిగి రాని ఆడిని కొట్టి చంపేస్తారన్నారు. అంకుల్ వదిలేసండి, ఏదైనా మీకు ప్రోడక్ట్ కోసం కష్టపడతాడు. ఇవాళ ఈ క్వాలిటీ నేను నిజంగా ఆ రోజు ఇచ్చిన ఒక చిన్న లైన్ని ఇంత కష్టపడి ఇంత క్వాలిటీగా తీశారంటే ఆ క్రెడిట్ నా టీంకే. ఎందుకంటే వాళ్ళు నాకు రవి ఒకరోజు వచ్చి ఒక మాట అన్నాడు, నాకు చాలా నచ్చిందనమాట. నా దగ్గర రవి ఎప్పటి నుంచో 5-6 years నుంచి పనిచేస్తున్నాడు. నేను ఏ స్టోరీ వచ్చినా ఫస్ట్ రవితో చెప్తాను. రవి బాగుంది సార్ అని నా ఎనర్జీ తెలుసు తనకి. నాకు ఒకరోజు నా దగ్గరికి వచ్చి అన్నాడు, సార్ ఫస్ట్ టైము మీరు మీ శిష్యుడు అంటే మీ దగ్గర నుంచి వచ్చిన ప్రోడక్ట్ హిట్ చేస్తాం సార్, అది తీసుకున్నాను ఛాలెంజ్ అన్నాడు. రవి థ్యాంక్ యూ రవి నిజంగా. ఎందుకంటే నా దగ్గర వచ్చిన పాపం అందరూ ఏంటంటే హాఫ్ ఆఫ్ ద దీంట్లో చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, కానీ తిని మాత్రం అసలు ప్యూర్గా కష్టపడి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని
ఇవాళ అది తీసుకున్నాడు. త్వరలో మా మేనల్ని కూడా లాంచ్ అయిపోతున్నాడు. వేసేసా, ఫిక్స్ అయిపోయావు. నీకు తెల్లారి ఎవరు ఫోన్ వచ్చినా ఇంకా సచ్చినట్టు చేయాల్సింది ఇదే. లేదు అంటే తను నాకు ఒక రైటరు ఇదో కాకుండా నాకు ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత క్లోజ్ అనమాట. ఇట్లాగా నాకు ప్రతి ఒక్కళ్ళు నా నా బ్రాండ్ నిలబడాలనో లేకపోతే నా పేరు నిలబడాలని ఇవాళ ఎస్కేని కానీ తను కానీ మ్యాగీ కానీ కష్టపడి వెనకాల ఎన్నని అనుకున్న ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ బాగుండాలి అనుకుని వాళ్ళ కష్టమే ఇవాళ ఇది. అలాగే విజయసారథి గారు కానీ బాలరెడ్డి గారు నాతో నేను సార్ ఇది బాగా చేయండి మీతో ఒక సినిమా చేస్తాను సార్ అన్న ఒక్క మాటకి ఆయన ఇప్పటికీ డే బై డే కష్టపడుతూనే ఉన్నాడు. సార్ తప్పకుండా సినిమా చేస్తాం సార్ మనం బాలరెడ్డి గారు. అట్లాగే నా టీం అందరికీ గర్ల్స్ ఈషాకి ఫోన్ చేసి ఈషా ఒకసారి కథ వినంటే అబ్బా వెబ్ సిరీస్లో ఏం చేస్తాం సార్ అన్నది. ఒక్కసారి కథ వినన్నా విన్న తర్వాత తను డైలాగ్స్ బాగా రాశాడు సార్ తను. అది నేను చాలా ఎగ్జైట్ అయ్యి తను వచ్చి చేసింది. నెక్స్ట్ అట్లాగే పాయల్ మా ఆఫీస్కి వచ్చి కథ విని ఐఎమ్ డూయింగ్ అంది. అలాగే పూర్ణ ప్రతి ఒక్కళ్ళు అంటే వీళ్ళందరూ ఎంత ఆహా వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారో వీళ్ళంతా సపోర్ట్. ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఏదో వెబ్ సిరీస్ అంటే మీకు ఏదో చిన్న వెబ్ సిరీస్ వస్తుంది ఇట్లా పెట్టుకుని చూసేద్దాం, నచ్చకపోతే మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, అది కాదండి. ప్రతి ఫ్రేమ్లోనూ ఒక 120 మెంబర్స్ కష్టం ఉంది. దయచేసి దీనికి వాళ్ళ కష్టానికి ఎప్రిషియేట్ చేసి మీరు టైం ఇచ్చి చూడండి. మీ టైం 1% కూడా కిల్ అవ్వదు, నేను హామీ ఇస్తున్నా. ఎందుకనంటే ఇది ఒక డైరెక్టర్ని ఒక బ్రాండ్నో ఒక దీన్నో నిలబెట్టుకోవడానికి అందరూ టీం అందరూ కష్టపడి చేసింది. అందుకని దీన్ని డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఈ 12th యాక్చువల్గా 4 ఎపిసోడ్స్ అలాగే 19th ఇంకొక 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే క్వాలిటీ కోసం తపన పడుతూ మేము డీటెయిల్గా చేసింది ఇదంతా. అట్లాగే ప్రతి ఒక్కరికి అలాగే మా విజయసారథి గారికి టెన్షన్ పడ్డారు. ఇంకా వీళ్ళందరూ ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేశారు అందరికీ. మా ఫంక్షన్ అనగానే ఒక్కొక్క కాల్తో వచ్చిన మా రాశికి నిజంగా చాలా థ్యాంక్స్ రాశి. ఎందుకంటే రాశితో ఒక్కసారి ప్రతిరోజు పండుగల్లో టిక్ టాక్ స్టార్ కింద యాక్చువల్గా చిన్న జర్నీతో స్టార్ట్ అయింది. ఇవాళ పక్కా కమర్షియల్లో చాలా పెద్ద కీ రోల్ ప్లే చేసింది. నిజంగా రాశి అంటే నాకు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట. అంటే తను అంత ఓన్ చేసుకుంటుంది. ఇవాళ నా ఫంక్షన్ అనేసరికి ఫోన్ చేయగానే ఫస్ట్ వచ్చి ఇవాళ అటెండ్ అయింది. థ్యాంక్ యూ రాశి, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఇలాంటి ఒక మంచి ప్రోడక్ట్ తయారవడానికి శ్రీదేవి గారు కానీ వాసు గారు కానీ ఇట్లా ఆహా టీం నిఖిల్ కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అరవింద్ అంకుల్ చాలా థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అందరికీ నమస్కారం. చాలామంది చాలా చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ చాలా చాలా నచ్చింది. ఐ థింక్ ఇట్స్ ఇప్పటి వరకు తెలుగు ఎంటర్టైన్మెంట్లో నేను ఇలాంటి కాంటెంట్ చూడలేదు. సో ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ద ఆహా టీమ్ ఫర్ ప్రమోటింగ్ సంథింగ్ లైక్ దిస్. అల్లు అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను నా కెరియర్ బిగినింగ్ నుంచి చూస్తూనే ఉన్నా దట్ హీ ఆల్వేస్ ఎన్కరేజెస్ గుడ్ టాలెంట్, హీ ఆల్వేస్ ఎన్కరేజెస్ good content. And ఇప్పుడు ఆహాతో I think it's a really brave move to bring out a series that has 3 women, all hailing to women empowerment. I think it's a fabulous thing that he's done. All 3 of you, I think Payal, the stunning Payal, she's always been daring in whatever roles that she's taken, and I'm so happy to see her in this. Purna, you're so talented and you're so pretty, and I really look forward to watching you in this. Isha, who's not with us here today, all the very best to all of you, and I think it's extremely daring that you took it up also. I also feel that trailer lo they speak about ammail problems actually, be it pelli gurinchi. Ante I think prati intlo I think it's a problem pelli. Honestly, నా ఇంట్లో నా పేరెంట్స్ చాలా చాలా సపోర్టివ్, సో ఐవ్ నెవర్ రియలీ ఫేస్డ్ ఇట్. దే హవ్ ఆల్వేస్ హెల్ప్డ్ మీ అండ్ దే హవ్ ఆల్వేస్ హెల్ప్డ్ మీ అచీవ్ మై డ్రీమ్స్. కానీ చాలా ఐ థింక్ చాలామంది అమ్మాయిలు దే ఫేస్ దీస్ ప్రాబ్లమ్స్, అండ్ ఐ థింక్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ టుడే టు షో దిస్ త్రూ సిరీస్ ఆర్ త్రూ ఫిల్మ్స్, అండ్ ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ దట్ వీ స్టార్టెడ్ ఇట్ ఇన్ అవర్ Telugu industry.
I think that's such a brave move. I would also like to thank Maruti Garu. Thank you, Maruti Garu, nannu ikkada pilichinanduku. I think it's a huge honor to be coming as a chief guest. This is my first time, and I really feel very, very honored. Thank you so much. SKN Garu ki kuda thanks cheppali. He's been so emotional today and he's given such a long speech, and he's worked so hard on this series. To the director Maggie, all the very best to you. All the very best to the team, and I hope it does really, really well, and I'm also looking forward to it. Thank you so much. Thank you, Rashi. Thank you so much for coming and gracing this event. Thank you so much. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 Media Network. E3 means ఎంటర్టైన్మెంట్. entertainment.